ద్వారక తిరుమలలో శ్రీ భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి శాకంబరి అలంకరణ కన్నుల పండుగగా నిర్వహించారు. దుర్గామాసురుని బాధల నుంచి భూలోకాన్ని రక్షించడానికి అమ్మవారు శతాక్షిగా అవతరించి వివిధ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రజల ఆకలి తీర్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర సంప్రదాయాన్ని అనుసరించి భ్రమరామికాదేవిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఈ ప్రత్యేక శాకంబరి అలంకరణ దర్శనం భక్తులకు 3 రోజుల పాటు లభించనుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ద్వారకా తిరుమల క్షేత్రంలో కొండపైన స్వయంభూగా ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ఆషాఢమాస సందర్భంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం అనేది జరిగింది. ఈ ఆషాఢమాసంలో ఈ శాకాంబరి అలంకరణ చేయడానికి గల కారణం ఏమిటంటే, దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ సర్వ వేదాలను కూడా అపహరించి యజ్ఞయాగాదులు జరగకుండా ఋషుల్ని, మునుల్ని, మానవులందరినీ కూడా కష్టపెడుతూ ఉండేవాడు. ఈ విధంగా 100 సంవత్సరాల పాటు జరిగింది. ఈ భూలోకం అంతా కూడా కరువు కాటకాలతో నిండిపోయింది. అన్నపానీయాలు లేక భక్తులందరూ, జనమందరూ కూడా చనిపోతూ వచ్చినారు. ఈ విషయాన్ని జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి మునులు, ఋషులు వెళ్ళి వినవించుకున్నారు. అమ్మా, ఆకలి తప్పులతో జనమందరూ కూడా మరణిస్తున్నారు, దీన్ని మీరే రక్షించాలి మమ్మల్ని అందరినీ కూడా అని చెప్పి వీరందరూ కూడా అడగగానే అమ్మవారు శతాక్షి అంటే 100 కనులు, శరీరం అంతా కూడా కనులు కలది. అటువంటి ఈ మునులు, ఋషులు చెప్పినటువంటి బాధలన్నీ కూడా అమ్మవారిని చాలా బాధపడి ఆ కళ్ళ నుండి నీరు కార్చింది. ఆ నీరే వర్షముగా మారి ఈ భూలోకంలో నదులుగా ప్రవహించి సస్యశ్యామలమైంది. అమ్మవారు శరీరం అంతా కూడా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, ఫలాలతో నిండి ఈ భక్తులందరికీ కూడా అమ్మవారు ప్రసాదించడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో.